మరి ఉత్తరం చూద్దామండి. మహబూబ్ నగర్ నుంచి కౌశిక్ రాస్తున్నారు. ఆది పుష్కరాల్లో స్నానం చేసిన వారు అంత్య పుష్కరాల్లోనూ స్నానం చేయాలా తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. గోదావరిలో రోజు స్నానం చేయొచ్చు, ఏ నదిలో అయినా రోజు స్నానం చేస్తే అది మహాపుణ్యం. కాబట్టి పూర్వకాలం పెద్దలందరూ అట్లా చేసేవాళ్ళు. కాబట్టి ఈ ప్రశ్న యొక్క స్వరూపం ఎట్లా ఉందంటే, మార్చిలో పరీక్ష రాసి పాస్ అయిపోయాం కదా, మళ్ళీ సెప్టెంబర్లో రాయాలంటే ఆ వాళ్ళు రాయక్కర్లా. కానీ ఇది అట్లాంటిది కాదు. ఇది మనం ప్రతి క్షణము ఎప్పటికప్పుడు నేను ఒకసారి పూజ చేశా కాబట్టి మళ్ళీ చేయక్కర్లేదు, సంవత్సరానికి ఒకసారి గుడికి వెళ్తాను, ఇటువంటి నియమాలు పెట్టుకోవడం కాకుండా మనం గోదావరి నది యొక్క మహిమ పుష్కర సందర్భంగా సంవత్సరం అంతా ఉంటుంది కాబట్టి సంవత్సరంలో ప్రతిరోజు స్నానం చేయవచ్చు. అలాగే అంత్య పుష్కరాల్లో చేయవచ్చు. మొదటి పుష్కరాల్లో చేసిన వాళ్ళైనా మళ్ళీ చివరి పుష్కరాల్లో చేయవచ్చు. అలాగే ఈ పితృకార్యముల విషయం మాత్రం చేయకపోయినా పర్వాలేదు, వెళ్ళి చేస్తే తప్పేం లేదు. కానీ అప్పుడు చేయకపోతే ఇప్పుడు తప్పకుండా చేయాలి. ఆది పుష్కరాల్లో చేస్తే ఇప్పుడు చేయకుండా స్నానం చేసి వారికి తర్పణాలు విడిచి వచ్చినా సరిపోతుంది. కనుక స్నానం మాత్రం చేయాలా అని అడగద్దు, తప్పకుండా వెళ్ళి చేయండి. ఎందుకంటే ఇదేమీ మనం షరతులతో చేసేది, లేకపోతే కాస్తతో వాళ్ళు సంతోషపెట్టడం అనేది కాదు, మనకే క్షేమదాయకం. కాబట్టి మీరు ఆది పుష్కరాల్లో చేసినా సరే అవకాశం ఉంటే అంత్య పుష్కరాల్లో కూడా చేయండి, అది మనకే లాభదాయకం అని చెప్తున్నారు.